బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఐపీఎల్ చూస్తుంటారా? యా ఈ సీజన్ ఎట్లుంది బ్రో? ఐపీఎల్ సీజన్ సూపర్ అన్న. ఓకే, ఏ టీం సపోర్ట్ చేస్తావు బ్రో? సన్ రైజర్స్ అన్న. ఎందుకని హైదరాబాద్? ప్యాట్ కమిన్స్. ఓకే, మరి ఈ రోజు మ్యాచ్ ఉంది కదా ఎస్ఆర్హెచ్, ఎవరు గెలుస్తారంటావు ఆర్ఆర్ తోటి? డెఫినెట్లీ సన్ రైజర్స్ అన్న. అంటే ఉప్పల్లో వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ 0కి అవుట్ అయిపోయాడు, మన వాళ్ళు డామినేట్ చేసి గెలిచారు. సో ఈ రోజు కూడా అలాంటి డామినేట్ విక్టరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఫర్ షూర్ అన్న. ప్యాట్ కమిన్స్ రిటర్న్ తో డెఫినెట్లీ. మరి ఈ రోజు ఎవరు హైయెస్ట్ రన్ గెటర్ అవుతారు అనుకుంటున్నాం? మేబీ అభిషేక్ ఆర్ ఇషాన్ కిషన్. ఓకే బ్రో, నైట్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ చూసారా? యా ఓకే, ఎలా అనిపించింది? సూపర్. ఓకే, ఆర్సీబీ గురించి ఏం చెప్తారు బ్రో? సూపర్ టీమ్, మొత్తం డామినేట్ చేసే సీజన్ మొత్తం. ఫెంటాస్టిక్. మరి కోహ్లీ చూసుకుంటే అందరూ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడతారు కదా, నైట్ మాత్రం 4 6లు 8 4లతోటి 185+ స్ట్రైక్ రేట్ తో ఆడారు కదా, దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ కోహ్లీ బాగానే ఆడతారు, స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్న గేమ్ చేంజర్ ప్లేయర్. ఓకే, మరి ఈ సీజన్ కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాం బ్రో? మేబీ సన్ రైజర్స్ ఆర్ ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ ఆర్ ఆర్సీబీ? యా. ఓకే, మరి ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీకి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు అనుకుంటున్నాం? డెఫినెట్లీ చాలా మంది ఉంటారు. విరాట్ ఫ్యాన్స్ అందరూ సన్ రైజర్స్ లో ఉండొచ్చు, అటు ఉండొచ్చు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తాం బ్రో. ఏ టీం కి సపోర్ట్ చేస్తావు బ్రో? హోమ్ టీమ్ బ్రో, ఎస్ఆర్హెచ్. ఎందుకని ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టం బ్రో? యాక్చువల్ గా మెయిన్ ద రీజన్ అంటే ట్రావిస్ హెడ్ బ్రో. ఓకే, మళ్ళీ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ కదా బ్రో, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. Yeah. సో అదే రీజన్. మరి అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, ఈ రోజు ఆర్ఆర్ తో ఏమైనా సెంచరీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ బ్రో, అంటే సెంచరీ అవ్వకున్నా సరే కానీ మేబీ 60-70 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంటదని నా ఒపీనియన్. ఉంటే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే సూర్యవంశీ ఆడలేడు, డక్అవుట్ అయ్యిండు. ఈ రోజు మరి ఎలాంటి ప్లాన్ తో వెళ్తారు అనుకుంటున్నారు? సేమ్ బ్రో, రీసెంట్ గా మొన్న పోయిన మ్యాచ్ డక్అవుట్ అయింది కదా బ్రో, ఈసారి కూడా అదే అవ్వాలని రిపీట్ చేద్దామని కోరుకుంటున్నాం అంతే. ఈసారి ఏ టీం స్ట్రాంగెస్ట్ ఉంది బ్రో ఐపీఎల్ లో? స్ట్రాంగెస్ట్ అంటే పంజాబ్, ఆర్సీబీ బ్రో. మరి నైట్ విరాట్ కోహ్లీ లైక్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు కదా, హాఫ్ సెంచరీ చేశాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు, దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్ గా అతను ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అందరు తెలుసు కదా బ్రో. Yeah. అతని కన్సిస్టెన్సీ అది. మరి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, క్లాసన్ వీళ్ళందరూ ఉన్నారు. ఈ సీజన్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు ఆరెంజ్ క్యాప్? మళ్ళీ విరాట్ కోహ్లీకి వస్తుందండి బ్రో. విరాట్ కోహ్లీది ఒక రికార్డ్ ఉంది బ్రో, 973. 10 years గా ఎవడూ బ్రేక్ చేయట్లేదు. ఈ సీజన్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదు బ్రో, ఈ సీజన్ కాకుండా కానీ కాబోయే ముందు సీజన్ లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఓవరాల్ గా కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు బ్రో? కప్పు పంజాబ్ అనుకుంటున్నా బ్రో, పంజాబ్. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది కదా టీమ్, మరి బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఆపోజిట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? ఆర్సీబీ బ్రో, మళ్ళీ సేమ్ 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 ఈసారి పంజాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా బ్రో. నైట్ మ్యాచ్ ఎట్లుంది బ్రో? నైట్ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ బ్రో అది. ఓకే, ఆర్సీబీ ఎట్లా ఆడుతుంది మరి? మామూలుగా ఆడతలేదు కదా, అనుకున్న దానికంటే ఎక్కువనే ఆడేస్తుంది. ఓకే, యాక్చువల్ గా విరాట్ కోహ్లీ చేసినప్పుడు అది ఎంత స్కోర్ అయినా తెలిసే మనకు అది సింపుల్ గా చేసేస్తారని. ఓకే, ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ నిన్న విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేయడం, పోయి విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేయడం అదొకటి కొద్దిగా మైనస్ పాయింట్ అయింది. కాబట్టి సింపుల్ గా చేతిలో కూడా సింపుల్ అయిపోయింది, చేసి సింపుల్ అయిపోయి ఇప్పుడు ఫామ్ లో తెలుసు కదా చేజ్ మాస్టర్ ఎందుకు సింపుల్ గా ఉంటామో నేను ప్రూవ్ చేసి మళ్ళీ. మరి మొన్న చెన్నై వాళ్ళ గురించి ఏం చెప్తావు బ్రో? సంజు శాంసంగ్ సెంచరీ. చేత ఏం చెప్తాం బ్రో, మినిమం వాళ్ళే వరల్డ్ కప్ ఫామ్ తీసుకొచ్చింది కదా రిటర్న్ అందరికి. మామూలు లేదా ఫామ్ అయితే ఇప్పుడు 2 సెంచరీలు బాగానే స్కోర్ బాగానే ఆడుతున్నారు. సిఎస్కే వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే పికప్ అయింది. అల్టానే మూవ్ ఆన్ అయితే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఛాన్సెస్ అంటే విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ లాంటి కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్స్ సెంచరీ స్కోర్ చేయట్లేదు ఇంకా. అలాంటిది సంజు శాంసంగ్ మాత్రం 2 సెంచరీలు స్కోర్ చేశాడు కదా, దాని గురించి అంటే ఇప్పుడు సంజు శాంసంగ్ తీసుకుంటే బ్రో ఎట్లా అంటే తనను ఏ బౌలర్ ని అటాక్ చేయాలి అంటే అండర్ ప్రెజర్ కాకుండా విత్ ప్రెజర్ ఆడుతుండ్రు, లేకపోతే ఏ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటా, ప్లస్ ఏ బాల్ ని ఎట్లా ఆడాలి, ఏ బౌలర్ ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ లా. ఇంకా ఏంటంటే మిడిల్ ఆర్డర్ కూడా దాంట్లో ఇప్పుడు బ్రేవిస్ రాగానే సెట్ అయిపోయింది. బ్రేవిస్ రాగానే జమీ ఓటన్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇప్పుడు జీటీ సాయి సుదర్శన్ లా, ఇప్పుడు శుభ్మన్ గిల్ లా అనుకుంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే దానికి మిడిల్ ఆర్డర్ ఎవరు లేరు, టాప్ ఆర్డర్ జార్జ్ బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద ఒక ఫస్ట్ టాప్ ఆర్డరే బ్యాటింగ్ చేస్తే మేబీ స్కోర్ ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే మొన్న చూసినాం రీసెంట్ గా ముంబై మీద 100 కూడా క్రాస్ కాలేకపోయినారు. ఆ ప్రెజర్ తో మేబీ ఆడుతుండొచ్చు అని అనుకుంటున్నా. మరి ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎట్లుండబోతుంది మ్యాచ్ అయితే బరాబర్ ధమాకా మ్యాచ్ ఉంటది, కానీ ఎవరు గెలుస్తారనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆ పోరని పిచ్చి లేచి ఆడ ఇష్టం వచ్చిన కొట్టేస్తే ఒక బాధ ఉంటది, ఇక్కడ వీనికి పిచ్చి లేచి ఈడు కొట్టేసి ఒక బాధ ఉంటది, చెప్పలేము. ఇద్దరు పిచ్చర్లకు మ్యాచ్ ఉంది అనుకుంటున్నా. 2 పిచ్చర్ల మ్యాచ్, దీనిలో 2 పిచ్చర్లు, దాంట్లో 2 పిచ్చర్లు, 2 లెఫ్ట్ హ్యాండర్, ఆడొక హెడ్, దీనిలాగా జైస్వాల్, దీనిలో అభిషేక్, దాంట్లో పోరాడు.
ఆ 4 తలుకుంటే అదొక మ్యాచ్ ఎలాగో అయిపోతుంది. మరి టాప్ స్కోరర్ ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నావు ఈ రోజు మ్యాచ్ కి? ఈ రోజు టాప్ స్కోరర్ అనుకుంటే జైస్వాల్ ఉండవచ్చు. జైస్వాల్ ఉంటాడు పక్క. రేమ్ పరా ఫామ్ లో లేదు కాబట్టి లైట్ క్యాప్టెన్సీ. మనకు ఇషాన్ కిషన్ రికార్డ్ బాగుంది రాజస్థాన్ మీద రికార్డ్ బాగుంది. ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసిన్, అభిషేక్ శర్మ. బ్రో మొన్న అది నిమ్మకాయ తోటి చేతబడి చేసినట్టు వీడియో వైరల్ అయింది కదా, సో నిజంగా ఈ రోజుల్లో కూడా చేతబడి నమ్ముతారా? మొన్న మ్యాచ్ అట్లే ఓడిపోయింది అనుకోవచ్చా? అట్లా అనుకుంటే ఆడ పోయిపోయి ఫస్ట్ అట్లా అనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ కి కప్ రావాలని అనుకుంటారు. ఎన్ని కప్పులు రావాలి? ప్రతి ఒక్క కప్ హైదరాబాద్ కి రావాలి. అవన్నీ జస్ట్ ఏదో గాలి అంతే, ఏదో జస్ట్ ఏదో. ఇప్పుడు అది కూడా ఫస్ట్ ఏంటంటే అది పిచ్చితనం అంతే, అట్లా ఏముండవు. అట్లా అనుకుంటే అన్ని కప్పులు హైదరాబాద్ కి రావాలి కదా బ్రో. హైదరాబాద్ 3 మ్యాచ్ నుంచి ఓడిపోతున్నాడు. ఇప్పుడే చేస్తున్నట్టు ఏదో నామకే ఆశ జస్ట్ ఏదో చిన్న ఫ్లో లో చేసిండు అదంతే. భూమా అదేదో దానికి జింక్ ప్రాబ్లం డెఫిషియన్సీ ఉందేమో, అదానికి నిమ్మకాయ తీసుకోండేమో, దానికి మరి ఇంత టాలరేట్ చేయాల్సిన అవసరమే లేదు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బాయ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కదా ఈ రోజు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్రో. ఓకే, అంటే మొన్న సూర్యవంశీ డకౌట్ అయిపోయిండు, ఈ రోజు కూడా అలా డకౌట్ చేస్తారు అనుకుంటున్నావు లేక విధ్వంసం సృష్టిస్తాడు అనుకుంటున్నావు? अतला अब ऐसा नहीं बोल सकते भाई, अब आउट होता नहीं होता देखो, जब बोले तो उन्हें मारने शॉट में आउट हो गया. अगर अभी भी शॉट मारने में चलेगा बोल तो पहले बॉल से आउट होने के चांस आ रहते. अब तक समझ के यशस्वी के साथ समझ के हर बॉल को ऐसा खेला बोले तो मार दे सकता नहीं बोल के नहीं. మరి ఎవరు టాప్ స్కోరర్ ఉండే ఛాన్స్ ఉంది బ్రో ఈ రోజు? अभिषेक शर्मा ऑब्वियसली. ఓకే, ఎందుకు పులి లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు, మరి ఈ రోజు కూడా ఏమైనా సెంచరీ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా బ్రో, మేబీ ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఫామ్ లో ఉంటే మంచిగా ఉన్నాడు వాడు. ఇప్పుడు అంటే పెద్ద వాళ్ళు క్రికెటర్స్, ఎక్స్పీరియన్స్ క్రికెటర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుండు. ఇంకా ఫామ్ లో కూడా ఉన్నాడు ఖచ్చితంగా. ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఈసారి కప్ నమ్దే, ఎస్ఆర్హెచ్ ది. ఆర్సీబీ నాట్ నమ్దే అంటే ఎస్ఆర్హెచ్. మరి నైట్ ఆర్సీబీ ఎట్లా ఆడింది బ్రో, దాని గురించి ఏమంటారు? మంచిగానే ఆడింది బ్రో. ఇప్పుడు అంటే ఫామ్ లో ఉంది ఆర్సీబీ కూడా. బ్రో హాయ్ బ్రో. ఆయన ఐపీఎల్ లో ఏ టీం సపోర్ట్ చేస్తావు బ్రో? ఆర్సీబీ మరి నైట్ ఆర్సీబీ గెలిచింది కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఆర్సీబీ ఫామ్ లో ఉంది. 2 మ్యాచ్లు ఏమో ఓడిపోయింది. కోహ్లీ నిన్న ఫామ్ లోకి వచ్చింది. ఆరెంజ్ క్యాప్ కూడా మా దగ్గర ఉంది. ఈ సీజన్ కూడా మేమే గెలుస్తాం. మరి విరాట్ కోహ్లీ 804 అయినాయి, 306 అయినాయి కదా, దాని గురించి ఏమంటావు? ఇక రికార్డు బ్రేక్ అవ్వదు. అలా ఎవరు ఈ ధోనియా వాళ్ళ కూడా కాదు, ఎంత యంగ్ ఫినిషర్ అభిషేక్ శర్మ వచ్చినాకనే కాదు. అంటే చాలా మంది విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడతారు, 6లు కొట్టాడు అంటారు. బట్ చూసుకుంటే టాప్ 3 లో ఉన్నాడు కదా సిక్సర్స్ లో. స్ట్రైక్ రేట్ కూడా 184 మెయింటైన్ చేసిండు. ఆల్మోస్ట్ 81 రన్స్ వరకు కూడా. అప్పటికి కూడా స్ట్రైక్ రేట్ అప్పటికి స్లోగా లేదు, 150 120 కూడా. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు? ఈసారి కప్పు నమ్మదే. మరి అది విరాట్ కోహ్లీ 973 రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తారు అనుకుంటున్నావు? అది కాదు, ఇప్పుడు కాదు, ఈ సీజన్ కూడా ఎవరి వల్ల కాదు. మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఎట్లా ఉండబోతుంది? ఆర్ఆర్ గెలుస్తుంది అన్న. ఆర్ఆర్ గెలుస్తా, ఎస్ఆర్హెచ్ గెలవదా? గెలవదు.